జాక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఈ 22 ఏళ్ల ఆస్ట్రేలియా సంచలనం ఐపీఎల్లో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. మ్యాచ్ మొదలై అందరూ గేమ్కి అలవాటు పడేలోపే మ్యాచ్లో కావాల్సిన విధ్వంసం సృష్టించేసి వెళ్ళిపోతున్నాడు. నిన్న రాజస్థాన్ మ్యాచ్లోనూ అంతే. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఊహించలేనంత ఆరంభాన్ని ఇచ్చాడు. 20 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అప్పటికి ఇంకా ఇన్నింగ్స్లో 4.2 ఓవరే పడుతోంది. కానీ టీమ్ స్కోర్ మాత్రం 60. అందులో మెక్గర్క్ ఒక్కడే 50 కొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఆవేష్ఖాన్ అయితే బలైపోయాడు పాపం. జేఎఫ్ఎం దాటికి 6 బాల్స్ను బౌండరీలకు తరలించాడు మెక్గర్క్. ఆ ఒక్క ఓవర్లోనే 4 ఫోర్లు 2 సిక్స్లు బాదాడు. 19 బంతుల్లోనే జేఎఫ్ఎం కొట్టిన హాఫ్ సెంచరీకి డేవిడ్ వార్నర్ డగౌట్లో చిన్నపిల్లాడిలా గంతులు వేశాడు. ఎందుకంటే ఈ ఐపీఎల్లో లేటుగా వచ్చి ఢిల్లీతో జాయిన్ అయిన మెక్గర్క్ 7 మ్యాచ్లు ఆడి 235 స్ట్రైక్ రేట్తో 309 పరుగులు చేశాడు. అందులో 30 ఫోర్లు 26 సిక్సర్లు బాదడమే కాదు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అన్నీ కూడా 20 బంతుల్లోపే. ఇంత వైల్డ్గా ఉన్న జాక్ ఫ్రేజర్ను ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయలేదు. తనను సెలెక్ట్ చేయకపోవడాన్ని జాక్ ఫ్రేజర్ కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. తను ఇంకా చిన్నపిల్లాడినేనని, చాలా ప్రూవ్ చేసుకోవాల్సి ఉందని స్పోర్టివ్గా మాట్లాడాడు. కానీ తన ముందున్న వరల్డ్ బెంచ్ మార్క్ లాంటి ఐపీఎల్లో మాత్రం దొరికిన టీంని దొరికినట్లు కస్తీరా కొడుతూ తనెంత ప్రమాదకరమైన ఆటగాడినో ప్రూవ్ చేసుకుంటున్నాడు. మరోవైపు ఢిల్లీ ఫ్యాన్స్ను కూడా ఫుల్గా ఎంటర్టైన్ చేస్తున్నాడు.